అన్యాయం కదా. పబ్లిక్ ప్లేస్ లో నిలబడి ఇది రోడ్డా, ఇది ఏసీబీ ఆఫీసా? 2 నిమిషాలనే లైవ్ లో మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చింది? ఆయన లోపలికి వెళ్ళారు, విచారణ జరుగుతుంది, మేము మీడియాతో మాట్లాడుతున్నాం, మీడియా సేఫ్ ప్లేస్లో ఉంది, మేము సేఫ్ ప్లేస్లో ఉన్నాం. మేము ట్రాఫిక్ ఏమైనా అబ్స్ట్రక్షన్ చేసామా? మా నిరసన తెలుపుతున్నాం, మీడియాకి చెప్తున్నాం మా ప్రాబ్లము. మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ నుంచి? ఏది ఈ ప్లేస్ ఏంది? ఇది ప్రొహిబిటెడ్ ప్లేసా? కాదు కదా, పబ్లిక్ ప్లేసే కదా. నో పార్కింగ్ ప్లేసా? కాదు కదా. ఎందుకు ఎందుకు మీరు చెప్తున్నారు ఇక్కడ నుంచి? అండ్ మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్నారంటే కూడా చెప్తున్నారు మీరు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఉండని పరిస్థితి. మేము ఒకటే అంటున్నాం, మేమేం ఇక్కడ స్పష్టంగా మా కేటీఆర్ గారే చట్టానికి సహకరిస్తున్న క్రమంలో ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్షన్ చేస్తాం. ఎక్కడ ఉండొద్దు అంటే ఈ రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పండి, తెలంగాణ ప్రజలే ఉండొద్దు. ఆంధ్రప్రదేశ్ మంచిగుందట ముఖ్యమంత్రికి. రేవంత్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమే మంచిగుందన్నాడు. తెలంగాణ నచ్చినోడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి? ఒక ఈవెంట్ కండక్ట్ చేయలేని శాతగానోడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఏది ఉన్నా కానీ చట్టబద్ధంగా మేము ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ చట్టబద్ధంగా ఎదుర్కొని దాన్ని ఏదైతే ఉన్నదో అదే మేము సాల్వ్ చేసుకుంటాం. అందుకే రామన్న ఈరోజు ఎంక్వైరీకి పోయిండు, ఎంక్వైరీలో నిజాలు బయటపడతాయి. ఇంత కిలోమీటర్ మేర దూరంలో ఉన్నా కూడా ఎందుకు పంపిస్తా ఉన్నారు? అరే నేను ఏమంటాను, నిర్బంధ పాలన కొనసాగుతుంది. అరే ఒక పుష్ప సినిమా తీసినాడు, అల్లు అర్జున్నే తీసుకుపోయి సెటిల్మెంట్ కాలేదని లోపడేసిర్రు. ఈరోజు వాడు ఏదైతే ఈ ఫార్మ్లో రేసాడు, మరి నేను రేస్ పెడితే నాకు ఏమి ఇస్తామని అడిగిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏమి అనేసరికి దాన్ని కూడా కండక్ట్ చేయడం బంద్ చేసిండు. ఆయన పని ఏంది? ల్యాండ్ కబ్జాలు చేయాలి, హైడ్రాతోటి కూలగొట్టాలి, మూసీతోటి కూలబెట్టాలి, కాలబెట్టాలి, కూలగొట్టాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. అది తప్పితే రాష్ట్రం ఏం నడుస్తుంది? రైతు బంధు ఇచ్చిండా? లేకపోతే తులం బంగారం ఇచ్చిండా? లేకపోతే ఏదైనా ఇంకేదైనా పని చేసిన పని చెప్పమని చెప్పు 2500 ఇచ్చిండా? ఏది ఇయ్యాడు. ఈయన ఒకటే పని, ఎక్కడ ఏం దొరుకుతుంది సెటిల్ చేసుకోవాలి, ఎంత జల్లైతే అంత జల్లి దులుపుకొని పోవాలి అంతే. అవినీతి చట్టానికి అందరికి ఒకటే చట్టం వర్తిస్తుంది. సో ఇక్కడ కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా కోర్టులు చూసుకుంటా అని చెప్పి మాట్లాడుతాను. అరే కేటీఆర్ తప్పెక్కడ చేసిండండి? స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ అకౌంట్లకి నుంచి ఆ అకౌంట్లకు పైసలు పోయినాయి, మా అకౌంట్లో పైసలు పడ్డాయని వాళ్ళు చెప్తుర్రు. ఇంకా ఎక్కడ జరిగింది? క్విట్ ప్రో అకౌంట్ అది పెట్టుర్రు, ఎఫ్ఐఆర్లో పెట్టుర్రి. ఎఫ్ఐఆర్లో పెట్టద్దని ఎవడన్నా అన్నాడు? ఎఫ్ఐఆర్లో పెట్టద్దని ఎఫ్ఐఆర్లో పెట్టండి. ప్రతి అంశాన్ని ఎఫ్ఐఆర్లో పెట్టండి. డబ్బులు తీసుకున్నది పెట్టండి, లేకపోతే డబ్బులు దొరికినాయని పెట్టండి. ఇంతవరకు ఎఫ్ఐఆర్లో హైకోర్టు కూడా అడిగింది, ఎంక్వైరీ చేసుకోమని అన్నది. కానీ దాంట్లో ఏమన్నా దొరికిందని చెప్పిర్రా? దొరికితే చూద్దాం. నేనేమంటా అంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా అన్న తప్పు చేస్తే అరెస్ట్ చేసుకునే మా అన్ననే ఛాలెంజ్ చేసిండు, రామన్ననే. ఇంకా దానికంటే మించి ఏముంటుంది చెప్పండి? ఇది పరిస్థితి. ఖచ్చితంగా కేటీఆర్ తప్పు చేయలేదు. ఈ విషయంలో కూడా కావాల్సుకొని కుట్రపూరితంగా ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఏసీబీ విచారణలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర దూరంలో కూడా ఎక్కడ కూడా వారిని మోహరించకుండా క్లియర్గా పక్కకు పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. చూడాలి వాళ్ళ ఏసీబీ విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఏంటి, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేది క్లియర్ కట్గా చూడాల్సినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులను అయితే ఎవరిని కూడా ఇక్కడ ఏసీబీ చుట్టూ పరిధిలో ఉండని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు మేడం? ఇది చాలా కుట్రపూర్వకంగా కనిపిస్తుంది అని మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కనీసం మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛ లేదు అనే నియంత పాలన కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు కేవలం రేవంత్ రెడ్డి గారి తొత్తుల్లాగానే పనిచేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయట్లేదు. ఈ రోజు ఎన్ని క్రైమ్ రేట్స్ పెరిగిపోయింది, ఎంత క్రైమ్ రేట్ పెరిగింది, వాటి మీద పెట్టాల్సిన దృష్టి, కాన్సన్ట్రేషన్ ఈ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీదే పెడుతున్నారు. అది కేవలం కక్షపూర్వకంగానే చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే వారి పరిపాలనకు వచ్చిన సంవత్సరం పాలిట కూడా కేవలం కేటీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద కక్షపూర్వకంగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళటం తప్ప ఒక్క వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకురావట్లేదు. ఒక్క గ్యారంటీ కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావట్లేదు. అలాగే అభివృద్ధి లేదు. ఈరోజు మీరు చూస్తుంటే హైదరాబాద్ సిటీ స్ట్రీట్ లైట్స్ లేవు. కనీసం స్ట్రీట్ లైట్స్ అందించలేని పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ ఉంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, సంక్షేమం అందించట్లేదు. కేవలం కక్షపూర్వకంగా కేసులు పెట్టడం కోసమే రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయినట్టు అనిపిస్తుంది. కానీ ప్రజల కోసం ప్రజాపాలన అన్న పేరుతో ఈరోజు ప్రజల మధ్యలోకి వాళ్ళ ప్రభుత్వాన్ని వచ్చినా కూడా కేవలం కక్షపూర్వకంగా కేసులు పెడుతూనే ఉన్నారు. కానీ ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి పని కూడా ఈరోజు పార్టీ చేయట్లేదు అని చెప్పి కళ్ళారా కనిపిస్తుంది. అలాగే పోలీసుల వ్యవహారం ఎంత దారుణంగా ఉందంటే, మా నాయకుడు అలా ఏసీబీ కార్యాలయానికి ఒక ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు ఒక నాయకుడితో మాకు ఉండాలని తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఒక్క రూపాయి అవినీతి జరగకుండా కూడా ఈరోజు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. దానికి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాలో ఎంతో ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ నుంచోవడం జరుగుతుంది. దీన్ని కూడా నుంచోని పరిస్థితుల్లో పోలీసులు ఈరోజు తీసుకొచ్చారంటే అది చాలా దారుణమని భావిస్తున్నాం.
Thank you.